జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బాబు రుద్ర, అమ్మ ఈశ్వరి, మీరిద్దరూ సీతారాముల వారికి మంగళ స్నానాలు చేయించాలి. రండి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే దధిక్రామణో అకారిషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణాయుగుం శ్రితారిషతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వత్సవితోత్పునాత్వజ్జిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాద్వేర్న సంతోషదీః మధునక్తముతోషధి మధుమత్పార్థివగుం రజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే. అమ్మమ్మ, ఇదేంటి? సీతారాముల కళ్యాణం అంటే పెళ్ళైన జంటలతో కదా చేయించాలి. ఈ పంతులు గారేంటి ఈశ్వరితో రుద్రతో జరిపిస్తున్నారు? అదే సుందరి, నాకు అర్థం కావటం లేదు. ఆ పంతులు గారు ఈశ్వర్ని రుద్రని భార్యాభర్తలు అనుకుంటున్నారేమో. నాకు కూడా అదే అనుమానంగా ఉందత్తయ్య గారు. ఇలా చేస్తే అపచారం అయితే కాదు కదా? లక్కమ్మ గారు, మీ సందేహంలో అర్థముంది. ఆల్రెడీ కళ్యాణం మొదలైపోయింది. వాళ్ళిద్దరి చేతుల మీదుగా కళ్యాణం జరిగిపోతుంది. ఇప్పుడు గానీ ఆపారంటే ఆ పెళ్లి కాని జంటకి ఇంకా జన్మలో పెళ్లి కాదు. అయ్యో, ఇప్పుడెలా? పెళ్ళైన జంట అయితే ఏముంది, పెళ్లి కాని జంట అయితే ఏముంది? సీతారాముల కళ్యాణం చేస్తే పుణ్యం వస్తుంది. ఇలాంటి అవకాశం అందరికీ రాదు. పర్లేదు, చేయనివ్వండి. పెళ్లి కాకుండా మిగిలిపోయే బదులు పుణ్యం వస్తే మంచిదే కదా. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు కదా అలక? అవునదినా, పంతులు గారు వాళ్ళిద్దరినీ పొరపాటున భార్యాభర్తలు అనుకున్నట్టున్నారు. అయినా ఏముందిలే, నువ్వనుకుంటే త్వరలోనే వాళ్ళిద్దరూ నిజంగానే భార్యాభర్తలు అయిపోతారు. ఆ రాముల వారే కావాలని రుద్రచేత ఈశ్వరి చేత తన కళ్యాణం చేయించుకుంటున్నారు. అంటే ఆ రాముల వారే వాళ్ళిద్దరి కళ్యాణం కూడా చేయిస్తారేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.